నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ భారత్ వైపు ప్రేమగా ఆప్యాయంగా వస్తున్న యూరోపియన్ యూనియన్ నిజంగానే మన పట్ల ప్రేమ ఆప్యాయత కనిపిస్తుందా, లేకపోతే వ్యాపార ప్రయోజనాలా, లేకపోతే అమెరికాతో బెడిసి కొట్టిన సంబంధాల? దీంతోపాటు హమాస్ని అంతం చేసే దమ్ము అమెరికాకి ఉందా? హమాస్ అనే ఒక ఆర్గనైజేషన్ రక్తబీజుడు లాంటిది. ఒకవేళ రక్తబీజుడు అనే రాక్షసుడిని చంపే ప్రయత్నం చేస్తే వాడి ఒంటి నుంచి నేల మీద చారిపడే ప్రతి ఒక్క బొట్టు నుంచి రక్త బొట్టు నుంచి ఇంకో రక్తబీజుడు పడతాడు. హమాస్ అలాంటిది. అలాంటి ఆర్గనైజేషన్ని ఎక్కడో విదేశాల్లో కూర్చొని రిమోట్ ద్వారా చంపేద్దాం, అంతం చేద్దాం అనుకుంటున్న అమెరికా ప్రయత్నాలకి ఏమన్నా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఈ రెండు అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు. నమస్తే అండి కల్నల్ వివి రావు గారు. అలాగే రిటైర్డ్ ఆర్మీ మేజర్ భరత్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. శేషాద్రిరావు గారు మాజీ సైనికాధికారి, అండ్ కల్నల్ పరమేశ్వర్ కూడా జాయిన్ అవుతున్నారు. టు స్టార్ట్ విత్ కల్నల్ వివి రావు గారు. కల్నల్ వివి రావు గారు, నమస్తే. సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళీ మనం ఈరోజు కలుసుకుంటున్నాం. చైనా మీద ఆధారపడే ప్రయత్నం తగ్గించుకోవటమా, లేకపోతే అమెరికా నుంచి వస్తున్న వాణిజ్య ఒత్తిడి కారణంగా యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుందా? ఎందుకంటే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ ఇంతకుముందు యాంటీ ఇండియా స్టాండ్ తీసుకుంది. చాలా సందర్భాల్లో ఆవిడ భారత వ్యతిరేక గళాన్ని అవసరానికి మించి వినిపించింది. ఇవాళ హఠాత్తుగా ఆమె యూటర్న్ ఎందుకు తీసుకుంది? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హర్ టు టేక్ ఏ డెసిషన్? ఈరోజు మనం అతిథిగా పిలిస్తే రిపబ్లిక్ డేకి వస్తుంది, మరుసటి రోజు మనతో వాణిజ్య చర్చల్లో కూర్చుంటుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏమన్నా వ్యూహాలు ఉన్నాయా, ఎత్తుగడలు ఉన్నాయా? అమెరికాని నమ్ముకుంటే పూర్తిగా అంతరించిపోతామనే భయం ఏమన్నా యూరోపియన్ యూనియన్కి వచ్చిందా? మ్యూట్లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వివిరావు గారు మ్యూట్లో ఉన్నారు. సరే మ్యూట్లో లేదు. రైట్, ఓకే సార్, ఇప్పుడు ఓకే వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే, యూరోపియన్ యూనియన్ కి కామర్స్ ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ. ఏ కామర్స్ ఇంట్రెస్ట్లు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అమెరికా మీద దాదాపు చాలా వరకు ఆధారపడ్డారు. కానీ అమెరికా తోటి వాళ్ళకు కూడా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే హైయెస్ట్ టెక్నాలజీ ప్రపంచంలో ఈరోజు అమెరికాకే ఉంది. విమానాలు కావాలంటే ఈరోజు అమెరికా నుంచే కొనుగోలు చేయాలి. అలాగే కంప్యూటర్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీ, ఇటువంటి వాటిల్లో మాత్రం అమెరికానే లీడింగ్లో ఉంది ఇప్పుడు కూడా. అయితే చాలా వరకు మధ్యలో వాళ్ళ కొన్ని పాలసీస్ వల్ల లాజిస్టిక్స్ చైన్స్ అన్ని చైనాకి డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎఫర్ట్స్ ఏంటంటే చైనా నుంచి ఆ లాజిస్టిక్స్ చైన్స్ వెనక్కి అమెరికాకి తీసుకురావడం, అమెరికాలో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేయడం, వీటిలో మునుగున్నారు. యూరోపియన్ యూనియన్ మన మీద చాలా బ్లేమ్స్ అంతకుముందు పెట్టింది. ఒకటి క్లైమేట్ చేంజ్కి మనం సరిగ్గా కంట్రిబ్యూట్ చేయట్లేదు, తర్వాత హ్యూమన్ రైట్స్ మనకి చాలా వీక్గా ఉంటాయి, ఏదో వాళ్ళ దేశాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, తర్వాత మనకి పత్రికా స్వేచ్ఛ ఉండదు, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయం, పేద దేశం, ఇటువంటి వాటికి వాళ్ళ భావనలు ఉండేవి. అయితే ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ చైనా కంటే మనం పాపులేషన్ మించిపోయాం. మనది పెద్ద మార్కెట్, మనల్ని ఎవరూ విస్మరించలేరు. తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా కలిసి చూస్తే చైనా, ఇండియా మధ్యలో ఉన్న ఈ దేశాలు చూస్తే ప్రపంచంలో ఉన్న హాఫ్ పాపులేషన్ దాదాపు ఇక్కడ ఉంటుంది. ఈ మార్కెట్ ఎవరు వదులుకోలేరు. దానివల్లే వాళ్ళు ఎఫ్టీఏ ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చారు. బ్రిటన్ ఎప్పుడో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు వేరుగా సెపరేట్గా ఎఫ్టీఏ చేసుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళకి మార్కెట్ కావాలి కాబట్టి వస్తున్నారు తప్పితే కానీ ఇంకంతకంటే సడన్గా దేశ ప్రేమ అంటూ లేకపోతే భారత్ అంటూ ప్రేమ అన్నది ఏది కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మనకంటే మన ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా కొంచెం ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కానీ చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది. చెప్పండి. రైట్, కల్నల్ పరమేశ్వర్ గారు. సో యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఆవిడ ఇంతకుముందు ఆవిడ తీసుకున్న యాంటీ ఇండియా స్టాండ్ గురించి మనకు తెలుసు. చాలా బలంగా ఆవిడ గళం వినిపించేవారు. అవకాశం ఎక్కడ దొరుకుతుందో, ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళి మరీ మాట్లాడేవారు. ఇవాళ సడన్గా హ్యాస్ టేకన్ ఏ యూటర్న్ అనుకోవాలా, లేకపోతే అమెరికా నుంచి వస్తున్న వాణిజ్యపరమైన ఒత్తిళ్ల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలు బైపాస్ రోడ్డు మూసుకుపోతే ఓఆర్ఆర్ ఎక్కినట్టుగా భారత్ వైపు చూస్తుందా?
140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ అది పెద్ద మార్కెట్, ఎప్పటికైనా వీళ్ళతో సెయిల్ అయితేనే బాగుంటుంది అని తన జర్నీ ప్లాన్ ఏమన్నా ఇటినరీ ఏమన్నా రెడీ చేసుకుంటుందా? కల్నల్ పరమేశ్వర్ గారు. సో మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మీరు చూసారంటే 23% కన్నా 23 to 30% కన్నా ఎక్కువ ట్రేడ్ వాల్యూమ్ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్. అండ్ ద అమౌంట్ ఆఫ్ ట్రేడ్ ఇప్పటికి కూడా ట్రేడ్ డీల్ లేకుండా కూడా యూరోపియన్ యూనియన్తో మీరు చూసారంటే 33% ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ మన మధ్యలో జరుగుతుంది. అంటే మోస్ట్ పాపులస్ ల్యాండ్ మాసెస్ రెండు. సో అలాంటిది మనము దీనికి క్లోజ్ వచ్చాము, ట్రేడ్ డీల్ కి క్లోజ్ వచ్చామంటే ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఆలోచిస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. అది యూఎస్ఏకి నష్టం వస్తుందని, యూఎస్ఏ ప్రెషర్ ఉందని ఆవిడ అందుకే ఉర్సులా వెండర్లైన్ ఇప్పటిదాకా ప్రో ఇండియా వాయిస్ ఉన్నది. వీఆర్ క్లోజ్ టు ల్యాండ్ మార్క్ డీల్ అని చెప్పింది ఫిబ్రవరిలో కూడా ఆవిడ. దాని సడన్ గా ఇప్పుడు మాట మార్చింది అంటే ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ దెర్ ఈస్ యూఎస్ ప్రెషర్ అండి. యూఎస్ ప్రెషర్ గ్యారంటీగా ఉంది, ఎందుకంటే అటువైపు నుంచి ట్రంప్ కూడా చాలా డెస్పరేట్ ఉన్నాడు. ఆయన సలహాదారులు వాళ్ళు కూడా అన్నారు, మొత్తం యూఎస్ఏ ట్రేడ్ డీల్ తయారైపోయింది, మోడీ వచ్చి ఒక ఫోన్ చేస్తే చాలు దాని సైన్ అయిపోతుంది అని అన్నారు. కానీ మోడీ ఫోన్ చేయలేదు. నేను ఈ పొజిషన్లో ఆయనకి ఫోన్ చేయడం నేను కంఫర్టబుల్ లేనని అన్నారని క్లియర్గా వాళ్ళే అన్నారు. సో అలాంటి తరుణంలో దెర్ ఇస్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ట్రంప్. మీరు ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ట్రంప్ మీద ఉన్న ప్రెషర్. ట్రంప్ మీద ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఒకటి ఉన్నాయి, అండ్ దెన్ సుప్రీంకోర్టు డెసిషన్ ఒకటి, ఆయన టారిఫ్ మీద డెసిషన్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ టారిఫ్ మీద వచ్చింది అంటే బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియాకి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద కూడా ఇంకో 10% టాక్సెస్ ఆన్ మెనీ సెంట్రల్ యూరోపియన్ అండ్ వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ మీద వేశాడు ఆయన. నెదర్లాండ్స్ ని, జర్మనీ అన్నింటి ఇంక్లూడ్ చేసిన యూలో ఉన్నవి. ఆ 10% టారిఫ్ 1 ఫిబ్రవరి నుంచి ఎఫెక్ట్ లోకి వచ్చింది. ఒకవేళ సుప్రీం కోర్ట్ అది యూనిలాటరల్ డెసిషన్, ఇట్ ఈస్ నాట్ రైట్ డెసిషన్, ఒకవేళ రూలింగ్ ఇచ్చిందంటే యూఎస్ సుప్రీం కోర్టు దానికి వ్యతిరేకంగా పోతుంది. అలాంటి తరుణంలో ఈ ఇండియా EU ట్రేడ్ డీల్ కానీ, ఆల్రెడీ ఇండియా బ్రిటన్ ట్రేడ్ డీల్ అయిపోయింది, ఇండియా EU ట్రేడ్ డీల్ కానీ వేరే ఏమైనా ట్రేడ్ డీల్స్ అయితే వాళ్ళ ఆపర్చునిటీ లాస్ అవుతుంది, వాళ్ళ రెవెన్యూ లాస్ అవుతుంది అని ఒక పెద్ద ప్రెషర్ ఆయన మీద ఉంది, డొమెస్టిక్ ప్రెషర్ ఆయన మీద ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆ డొమెస్టిక్ ప్రెషర్ లో ఐఎమ్ వెరీ షూర్ జర్మనీతో ఉన్న మంచి రిలేషన్స్ తోటి ఉర్సులా వాండర్ లైన్ మీద ఆయన ప్రెషర్ పెడుతున్నాడు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. అందుకే కొంచెం వాయిస్ మార్చింది ఆవిడ. కానీ she will have European pressure also అండి. సో we'll have to wait and see in this game. కొంచెం పుల్ అండ్ పుష్ నడుస్తుంది, అండ్ నడిచిన తర్వాత ఐ థింక్ she will take, ఆవిడ హిస్టరీలో కూడా మీరు డిగౌట్ చేసి చూసారంటే ఆవిడ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా వెళ్ళి నేను అబాయా వేసుకోను, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని అబాయా ఇంకా అవి లేకుండా తిరిగింది ఆవిడ. సో ఆవిడ ధైర్యానికి, ఆవిడ స్టాండ్ తీసుకునే ఎబిలిటీకి, ఆమె స్పైన్ కి క్వశ్చన్ లేదు, చాలాసార్లు స్టాండ్ తీసుకుంది ఆవిడ. సో దీనిలో కూడా ఈయూకి బెనిఫిషియల్ గా స్టాండ్ తీసుకుంటుందని అనుకోవాలి. అంటే రావు గారు చెప్పినట్టు ఎవరి ఫ్రెండ్ కాదండి ఇక్కడ, అందరూ డబుల్ ఫ్రెండ్, రెవెన్యూ ఫ్రెండ్ అంతే ఇక్కడ. సో ఎవరికి మంచి డీల్ వస్తే వాళ్ళ వైపు చూసుకుంటారు. అట్లాగే ఇండియా కూడా మన ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి అంతే. వెదర్ ఇట్ ఈస్ విత్ EU ఆర్ బ్రిటన్ ఆర్ రష్యా, మన లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఎక్కడుంది, మన లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంది, మన జియో పొలిటికల్ అండ్ స్ట్రాటజికల్ బెనిఫిట్ ఎక్కడుంది అనేది చూసుకుని వాళ్ళతోనే వెళ్ళాలి తప్ప మనము యుఎస్ఏ లాంటి కంట్రీని మాత్రం తప్పకుండా, యుఎస్ఏ యూకే లాంటి కంట్రీస్ మాత్రం లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అని మాత్రం నమ్ముకోకూడదు. కల్నల్ పరం గారు ఇక్కడ ఒక సందేహం ఏంటంటే క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉంది ఆవిడకి, అంటే భారతదేశానికి సంబంధించి. నేను మిగిలిన అంశాల గురించి నేను మాట్లాడలా. ఆవిడ 2007 నుంచి 13 వరకు జరిగిన బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, BTIA అంటాం, అది వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడిన తీరు, భారత్ మార్కెట్ యాక్సెస్ విషయంలో తగినంత ట్రాన్స్పరెన్సీ లేదట, టారిఫ్లు ఎక్కువగా ఉన్నాయట, మేధో సంపత్తి హక్కుల పరిరక్షణలో లోపాలు ఉన్నాయట. ఇంత క్రిటికల్గా ఆవిడ ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం ఆవిడ మనకు అనుకూలంగా ఉంటుంది అని అనుకోవటానికి ఏదన్నా ఎవెన్యూ దొరుకుతుంది? ఎందుకంటే ఆవిడ ఆల్ అలాంగ్ మీరు ఇందాక అన్నారు, ఇఫ్ వీ డిగ్ అవుట్ ఆర్ హిస్టరీ, ప్రతి అంశంలోనూ ఆవిడ భారత్కి వ్యతిరేకంగానే మాట్లాడారు. ఇవాళ హఠాత్తుగా ఈ ప్రేమ కురిపించడానికి గల కారణం ఏంటి అర్థం కావట్లా. ఒక్క ట్రేడేనా, లేకపోతే ఇతర వ్యూహాత్మక అంశాలు ఉన్నాయా? అమెరికా యూరోపియన్ యూనియన్కు వెన్నుపోటు పొడుస్తుంది కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో మన కాళ్ళ దగ్గరకు వచ్చారా? అంతే అండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యాంటిసిపేట్ చేయనిది ఆ 10% టాక్సెస్, ఆ 10% లెవీ. ఆయన చాలా ఎరాటిక్ గా బిహేవ్ చేస్తున్నాడు, యూరోపియన్ యూనియన్ రియలైజ్ అయిపోయింది. అండ్ వాళ్ళకి ఇక వరల్డ్స్ లార్జెస్ట్ మార్కెట్ ఏది? ఓపెన్ మార్కెట్. వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ మార్కెట్ ఇస్ ఇండియా.
వరల్డ్ ఛార్జ్ మనం ఏమంటున్నాము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ కరెంట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమంటున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము ఇంకా ఈజీ చేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ టేప్ వి విల్ క్రియేట్ రెడ్ కార్పెట్, ప్లీజ్ కమ్ అండ్ డూ బిజినెస్ విత్ అస్ అని అంటున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. అలాగే కామర్స్ మినిస్టర్ కానీ ఎవరికైనా వెళ్ళినప్పుడు వన్ సర్టన్ ఎజెండా వెన్ ఎవర్ ఆర్ డిగ్నిటరీస్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు వెళ్ళినప్పుడు కానీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక పెద్ద ఎజెండా మీద పెట్టుకుని తీసుకెళ్తున్నారు ఎటువంటి విజిట్ అయినా కూడా. సో దీస్ ఆర్ ఆల్ ఎజెండా బేస్డ్ విజిట్స్ అండ్ ఫోకస్డ్ విజిట్స్ అనమాట. సో ఆ ఫోకస్ విజిట్స్ ఏం చేస్తున్నారు, మనం ఏమేమి మాట్లాడుతున్నాము, ఈ అన్ని ఇష్యూస్ తీసుకోకుండా టార్గెటెడ్ ఇష్యూస్ తీసుకుంటున్నాము. ఒక 4-5 టార్గెటెడ్ తీసుకుని ఆ ఇష్యూస్ ని టార్గెట్ చేసి అవే మాట్లాడుతున్నారు వెళ్ళినప్పుడల్లా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ EU తోటి లార్జెస్ట్ ప్రాబ్లం మనకి ఏముండేది, ఐపీఆర్ ఇష్యూస్ ఉండేది. ఐపీఆర్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రైట్స్, అవన్నీ వీటి మీద మాట్లాడుతున్నాం. నౌ వీఆర్ ఎంగేజింగ్ విత్ దమ్. ఇదివరకు ఏముండేది, మేము మా దగ్గర కొనుక్కుంటే మేము చెప్పిన మాట వినాలనేవాళ్ళం. సో ఈవెన్ డిఫెన్స్ లో కూడా మేము చూసాం, బోల్డ్ అండ్ ఎక్విప్మెంట్ వచ్చేవి, దేనికి కావాలన్నా మెయింటెనెన్స్ కావాలన్నా ఖర్చు పెట్టి మళ్ళీ మనం చెకోస్లోవాకియా అలాంటి కంట్రీలు దూరంగా పంపించి ట్రైన్ చేసి తీసుకొచ్చేవాళ్ళం. కానీ వాళ్ళు మన దగ్గర వచ్చి దే వుడ్ నెవర్ సెటప్ షాప్ అండి. అలాంటిది ఆ వ్యూ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆ వ్యూ చేంజ్ అయ్యి ఏమంటున్నారు, వీఆర్ విల్లింగ్ టు కమ్ టు ఇండియా అండ్ సెటప్ షాప్. మీకు మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకపోయినా కూడా మేము మీ దగ్గరికి వచ్చి అసెంబ్లీ లైన్స్ పెడతాము, మీ దగ్గరికి వచ్చి, సో వీ విల్ మూవ్ క్లోజర్ టు యూ అంటున్నారు. ఎందుకు అంటున్నారు, బికాస్ ఓపెన్ మార్కెట్ అండ్ స్టాటిక్ అండ్ స్టెబిలైజ్డ్ గవర్నెన్స్ అండ్ పాలసీ. అది ఐఎమ్ నాట్ మేకింగ్ ఏ పొలిటికల్ కమెంట్ అండి. ఇక్కడ మోడీనా లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఇంకెవరన్నా కాదు, కానీ ఒక కంటిన్యూడ్ గవర్నెన్స్ వచ్చింది కంట్రీకి 12 years 13 years. అంటే కంటిన్యూన్స్ ఆఫ్, నేను మాట్లాడి మీ ప్రోగ్రామ్స్ లో అంటాను, కంటిన్యూన్స్ ఆఫ్ పాలసీ, కన్సిస్టెన్సీ ఆఫ్ పాలసీ ఉంది. అది ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. ఓకే, దేర్ పాలసీ ఈస్ గోయింగ్ ఇన్ వన్ డైరెక్షన్. ఈ లీడర్ ఇంకో 3-4 years ఉంటాడు, మోస్ట్ ప్రాబ్లీ ఆయనకి ఆపోజిషన్ లేదు కాబట్టి మేబీ హీ విల్ దిస్ కైండ్ ఆఫ్ పాలసీస్ అండ్ గవర్నెన్స్ విల్ కంటిన్యూ అని ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి ఒక ట్రంప్ లాంటి ఎరాటిక్ లీడర్ దగ్గరికి వెళ్ళడం కన్నా, ట్రంప్ లాంటి యుఎస్ లాంటి ఎరాటిక్ నేషన్ దగ్గరికి వెళ్ళడం కన్నా, ఇప్పుడు ఇండియాకి రావడం ఒకటి బెనిఫిట్ అనుకుంటున్నారు. అలాగే అదొకటి బోర్డ్ ఆఫ్ పీస్ చేశాడు ఆయన మొన్న డావోస్కి వెళ్ళి. దానిలో ఎవరు జాయిన్ అయ్యారు అంటే, ఇన్నాళ్ళు టెర్రరిస్ట్ కంట్రీస్ అని అంటున్న ఇస్లామిక్ కంట్రీస్ అందరినీ 35 కంట్రీస్ తీసుకొచ్చి ఆయన అక్కడ సైన్ చేశాడు. అంటే ఏంటి, ఇజ్రాయెల్ ని దేశంగా గుర్తించిన దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ ని కాపాడతాం అనేది సైన్ చేస్తున్నాయి హమాస్ అగేన్స్ట్. సో అలా ఎరాటిక్ గా బిహేవ్ చేసే వరల్డ్ లో దే నీడ్ అ స్ట్రాటజిక్ పార్ట్నర్ అండి. ఎనీ నేషన్, ఎనీ యూనియన్, ఎనీ నేషన్ విచ్ థింక్స్ ఆఫ్ దర్ ఇంట్రెస్ట్ ఫస్ట్, వాళ్ళకి ఒక స్ట్రాటజిక్ అండ్ స్టేబుల్ పార్ట్నర్ కావాలి. అది వెదర్ బీజేపీ ఇస్ ఇన్ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ ఇస్ ఇన్ గవర్నమెంట్, ఇండియాస్ డెమోక్రసీ ఇస్ సో స్ట్రాంగ్ దట్ ఇండియా ఇస్ సీన్ as that kind of a partner with a lot of market potential. రైట్. అండ్ ప్రొడక్షన్ పొటెన్షియల్ కూడా పెరిగింది. ఇప్పుడు ఇంపోర్ట్ పొటెన్షియలే కాదు, ఇప్పుడు ప్రొడక్షన్ పొటెన్షియల్ కూడా పెరిగింది. టెక్నాలజీ పొటెన్షియల్ ఆల్రెడీ వి ఆల్వేస్ హ్యాడ్, ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ ఆల్వేస్ వి హ్యాడ్. సో ఈ విషయాలను చూసి యూరోపియన్ యూనియన్ ఇస్ లాజికలీ కమింగ్ టు us and there is no surprise in it. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మేజర్ భరతరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. భరతరెడ్డి గారు నమస్తే అండి. సో ఇక్కడ గమనించిన అంశాలు చూస్తే ఉర్సులా ఆవిడ ఇందాకే అన్నట్టు భారతదేశం విషయంలో మాత్రం క్వశ్చనబుల్ ఇంటెగ్రిటీ తోటి వ్యవహరించింది. బట్ నా ఆవంతట ఆమె మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి దావోస్లో మనకి సామరాన్ని వేసి పొగిడేసింది. రేపు వస్తుంది, 26వ తారీఖు వస్తుంది మనకి అతిథి. 27వ తారీఖు వాణిజ్య చర్చల్లో కూర్చుంటున్నారు. ఒకటి వాళ్ళు గమనించారు, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అతిపెద్ద ఓపెన్ మార్కెట్ ఫర్ దెమ్. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ట్రేడ్ బజూకా అని చెప్పేసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన ఎమాన్యుయల్ మ్యాక్రోన్ అన్నారో, 250 మిలియన్ల అమెరికన్లకి యాక్సెస్ కట్ అయిపోతుంది యూరోపియన్ యూనియన్ తోటి. సో దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ రెవెన్యూస్. యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇద్దరు రెండు వైపులా, అమెరికా కూడా. అలాంటప్పుడు బైపాస్ రోడ్డు మూసుకుపోయినప్పుడు ఓఆర్ఆర్ వైపు ఎంటర్ అవ్వాలనే ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం యూరోపియన్ యూనియన్లో స్టబన్ లీడర్స్ లైక్ మ్యాక్రోన్ కావచ్చు, ఈవెన్ బెల్జియం ప్రెసిడెంట్ ఆయన కూడా చక్కగా మాట్లాడారు కావచ్చు, ఈవెన్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వారు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కూడా వస్తున్నారు అంటే ఇది స్వాగతించదగిన పరిణామంగానే చూడాలా దీన్ని? యా, ఐ థింక్ తప్పకుండా అండి. సో 2-3 things. అంటే I've been listening to the entire debate happening since morning. See, Europe is a very different beast అండి compared to US. యూరోప్ సైకలాజికల్ గా లీడర్షిప్ ని చూస్తే దే ఆర్ వెరీ కన్జర్వేటివ్. అండ్ ఈ కన్జర్వేటివ్నెస్ లో అంటే అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, మనం ఏదైతే సస్టైనబిలిటీ ఫీచర్స్ తీసుకుంటున్నామో, లేకపోతే కాలుష్యం గురించి ఆలోచిస్తున్నామో,
జర్మనీ అనే దేశం కాలుష్యం ఉంది కదా అని వాళ్ళ కోల్ బేస్డ్ పెట్రోలియం బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని క్లోజ్ చేస్తూ కూర్చున్నారు, రైట్? సో సొంత దేశంలోనే వాళ్ళు చాలా పటిష్టంగా ఈ పాలసీస్ ని ఫాలో చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఏ రోజు కూడా యూరోప్ తో పార్టిసిపేట్ చేయాలంటే ఆ పార్టిసిపేషన్ కి ఒక కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ ఆర్ దీస్ కన్జర్వేటివ్ ఫ్యాక్టర్స్ విచ్ వి కాల్ యాజ్ sustainability issues or pollution issues or carbon credit issues or labor issues, HR issues and kind of stuff. ఇవి వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు యుఎస్ కి ఫార్మా పంపించాలంటే FDA రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో, యూరోప్ కి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి ఇవన్నీ ఫిల్టర్స్. అండ్ ఆ ఫిల్టర్స్ ని మనం తప్పకుండా ఫాలో చేస్తేనే మనం వాటితో పార్ట్నర్షిప్ చేయగలుగుతాం. అండ్ నాకు తెలిసి గత 20 ఏళ్లుగా మనం ఎకనామిక్ గా ఎప్పుడైతే గ్రో చేయడానికి ట్రై చేశామో, అండ్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, పాశ్చాత్య దేశాలు వేరేవి కానివ్వండి, ఎప్పుడైతే ఆ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు డిమాండ్ చేశారో, మనం ఎప్పుడు కూడా ఏమన్నాం అంటే మేము థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి డెవలప్ అవుతున్నాము, మీ స్టాండర్డ్స్ మేము ఇప్పుడే ఫాలో కాలేమో అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ యూరోప్ గురించి ఆలోచించకుండా మనం ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ అవర్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి యుఎస్ మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉంది ఇన్ని రోజులు కూడా. అండ్ టుడే వీఆర్ సీయింగ్ ఒక దేశం మీద మనం ఆధారపడితే ఆ దేశం కాదు కానీ ఒక ఆధిపత్యం కూడా చేంజ్ అయితే ఆ ఒక్క మనిషి ఎంత మన ఫారెన్ పాలసీని మన ఎకానమీని కింద మీద చేస్తాడో మనం చూస్తున్నాం. సో మనకు కూడా ప్రత్యామ్నాయాలు ఇంపార్టెంట్, దీంట్లో యూరోప్ ఇంపార్టెంట్. సో ఉర్సులానే చేంజ్ చేసింది తన స్టేట్మెంట్ అనే బదులు ప్రాబబ్లీ వీ వెంట్, ఎందుకంటే సెప్టెంబర్ 25 నుంచి నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ప్రాబబ్లీ వీ సెంట్ అవర్ డిప్లొమాట్స్ అండ్ వీ టోల్డ్ యూరోప్ దట్ మీరు ఏవైతే ఆంక్షలు మమ్మల్ని అడుగుతున్నారో మేము అవి ఫార్వర్డ్ కావడానికి రెడీగా ఉన్నాము, రండి మాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పుంటాం మనం. సో ఆబ్వియస్లీ రెండు వైపుల నుంచి కదలిక ఉంది ఇక్కడ. యూరోప్ కి మన అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళకి చైనాలో ఇదే పారదర్శకత్వం వాళ్ళకి దొరకట్లేదు. ఇంకోటి మీరు చూసారు గత 2 ఏళ్లుగా ఏమైందంటే, ఏదైతే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ చైనాలో తయారైతుండేనో, గుచ్చి తీసుకోండి లేకపోతే వాట్ ఎవర్ దోస్ థింగ్స్, చైనా ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ లోకి వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయడం మొదలు పెట్టింది. మా దగ్గర $20 మొదలైతే మీ దగ్గర $2,000 మొదలు పెడతారు అని యూరోప్ లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నిటినీ అది అతలాకుతలం చేసింది. సో యూరోప్ డజంట్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ చైనాని దూరం చేసి ఇండియాని దగ్గరికి తీసుకుంటుంది. అండ్ దీంట్లో వాళ్ళకి కావాల్సింది, యూరోప్ కి కావాల్సింది 5 థింగ్స్. ఒకటి, వాళ్ళకి ప్రెడిక్టబిలిటీ కావాలి రిలేషన్షిప్ లో. ఇవాళ్లే కాదు, నెక్స్ట్ 5, 10, 15, 20 years లో మన రిలేషన్షిప్ ఇలాగే ఉంటుందా లేదా అని. దాంట్లో వాళ్లకు భారతదేశంలో చాలా స్ట్రెంగ్త్ దొరుకుతుంది. దెర్ ఇస్ పొలిటికల్ స్టెబిలిటీ హియర్ and there is economic stability here and we are growing and we have the right demographic profile and we are pushing the right policies. So predictability. Second, sustainability paranga మనం ఇప్పుడు పాలసీస్ తీసుకొచ్చాం. గత 5 ఏళ్లుగా కార్బన్ క్రెడిట్స్ పరంగా కానివ్వండి, there are policy changes which are happening, bamboo growth కానివ్వండి, there are a lot of things happening in that direction. Third is the geopolitics part of it. ఇన్ని రోజులు ఈ ప్రపంచంలో కేవలం బైలాటరల్ గా నడిచింది, అంటే యుఎస్ అండ్ చైనా ఈ రెండే వినిపించేది. అండ్ ఎకనామిక్ పాలసీ, జియోపాలిటిక్ పాలసీ అండ్ ట్రేడ్ పాలసీ, ఈ రెండు దేశాల మధ్యలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ రెండు మధ్యలో మేరకే మొత్తం ప్రపంచం నడవాలి, ప్రపంచాన్ని వంగబెట్టి మేము దోసుకోవాలి అనే ఈ రెండు దేశాల మధ్యలో ఇప్పుడు కొత్తగా యూరోప్ ఫౌండ్ ఇట్స్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది రెలవెన్స్. యూరోప్ ఇస్ అగైన్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు రెలవెన్స్. ఆ రెలవెన్స్ లో రావాలంటే భారతదేశం లాంటి స్టేబుల్ దేశంతో రిలేషన్షిప్ స్ట్రెంథెన్ చేసుకుంటే మేము మళ్ళీ రెలవెంట్ అవుతాము అనే ఒక సిగ్నిఫికెన్స్ సిగ్నలింగ్ కూడా ఇక్కడ జరుగుతోంది. థర్డ్ ఈజ్ డిఫెన్స్, రైట్? సో అటు రఫేల్ కానివ్వండి లేకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇన్ యూరోప్, వాటికి కూడా ఇండియా ఒక ఇదవుతుంది. అండ్ అఫ్ కోర్స్ they want to send dairy and agriculture also, but that India will not accept. Ila, and the fourth pillar is digital.
ఎక్కడైతే ఏఐలోకి వెళ్తున్నామో, ఎక్కడైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్తున్నామో అక్కడ కూడా చాలా పార్ట్నర్షిప్ కి అవకాశాలు ఉన్నాయి ఇండియాతో. సో ఈ 5 పిల్లర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీంతో మల్టీలేటరలిజం పొలిటికల్ గా పెరుగుతుంది. దాంతో ఎంటైర్ గ్లోబల్ పీస్ స్ట్రక్చర్ కూడా స్టెబిలైజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ట్రేడ్, దిస్ ఇస్ అ లాట్ మోర్. సో బియాండ్ ట్రేడ్ వీ కెన్ పుట్ ఎ ట్యాగ్ లైన్, బియాండ్ ట్రేడ్. సో సటన్లీ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శేషాద్రిరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఒక డీటెయిల్ ఇది డిస్కషన్ అయితే నడుస్తుంది అక్రాస్ ది కంట్రీ. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని నిశ్చితంగా గమనించి విమర్శించి మనం ములుగర్రతో గుచ్చిన యూరోపియన్ యూనియన్ ఇవాళ మనల్ని ఎత్తుక్కుంటూ రోడ్లు వేసుకుని మరీ వచ్చేస్తుంది. రేపు 26th జనవరికి గెస్ట్గా వస్తున్నారు. ఆ పక్క రోజు 27న మనతో వాణిజ్య చర్చల్లో కూర్చుంటున్నారు. సో రెండు వైపులా ద్వారములు తెరిచి ఉన్నవి అనే పద్ధతిలో ఇద్దరు కూడా తగ్గాల్సిన చోట తగ్గటం, ఎక్కడ తమకి అడ్వాంటేజ్ ఉంది అనేది చూసుకొని మాట్లాడుకోవటం అనేది జరగబోతుంది. అంటే ఇక్కడ వీ మస్ట్ అప్రిషియేట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ కామర్స్ అండ్ ట్రేడ్ అవన్నీ పక్కన పెడితే ముందర సున్నితమైన సంబంధాల పునరుద్ధరణకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ఎక్సర్సైజు కనపడని ఎక్సర్సైజ్ అది. ఈరోజు యూరోపియన్ యూనియన్ మనం ఎత్తుక్కుంటూ రావటం అండ్ వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అయితే మనం క్రియేట్ చేసాం, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మీకు ఉంటుంది అని చెప్పేసి భారత మార్కెట్లోకి. సో ఈ క్రమంలో మన సంబంధాలు, వాణిజ్యపరమైన సంబంధాలకి హ్యూమన్ టచ్ తోటి ముందుకెళ్ళే అవకాశాలు భవిష్యత్తులో మనం యాంటిసిపేట్ చేయొచ్చా అండి? తప్పకుండానండి. కారణం ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చాలా నిదానంగా వాళ్ళు చేసి చాలా ఫ్యూచరిస్టిక్ ఆలోచనలతో చేశారు. దాని రిజల్ట్స్ ఇవాళ మనం చూడబోతున్నాం. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఇటీవల కాలం వరకు కూడా ఒక 20 years బిఫోర్ వరకు కూడా ఈ ఐటీ బూమ్ వచ్చే వరకు కూడా భారతదేశం అంటే వాళ్ళకి ఆనేది కాదు. ఎప్పుడైతే ఈ ఐటీ డెవలప్మెంట్ వచ్చిందో ఇక్కడ నుంచి మేధావులు వలస వెళ్ళటం, అనేక దేశాల్లో వీళ్ళ ప్రొడక్టివిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఈ కంపెనీస్ అయినటువంటి వీటికి సిఇఓలుగా మంచి స్థాయిలో మన వాళ్ళు ఉండటం వలన కొంత వాళ్ళకి ఆలోచన వచ్చింది. భారతదేశం ఇప్పుడు చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. తర్వాత కన్సిస్టెంట్ జీడిపి అన్ని యూరోప్లో అనేక దేశాల్లో జీడిపి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే భారతదేశంలో గ్రాడ్యువల్ అప్వర్డ్ రికార్డ్ అనేది కనపడింది. వీటినన్నింటినీ చూసి వాళ్ళు కొంత వాళ్ళ ఆలోచన పంధాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మనం ఏంటంటే దాంతోపాటు ఏదో ఎగ్జాంపులరీగా ఏదో ఒక ఎగ్జాంపుల్గా చూపించడం కాకుండా నిదానంగానే ఈజ్ ఆఫ్ బిజినెస్ అని, తర్వాత ఇలాంటి పథకాలన్నీ పెట్టి, తర్వాత మేక్ ఇన్ ఇండియా అని, ఈ ద్వారా ఏమైందంటే మనం ఒకవైపు సెల్ఫ్ రిలయన్స్ పొందే విధంగా మనం ప్రయత్నం చేస్తూ వేరే దేశాల మీద డిపెండెన్సీని తగ్గించుకుంటూ కోఆపరేషన్ మాత్రం వదలటలేదు. కోఆపరేషన్ అయితే కావాలి మనకి, ఆ టోటల్ డిపెండెన్సీ అనేది తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల యూరోపియన్ కంట్రీస్ కొంత వాళ్ళ ఆలోచన ధోరణిలో బాగా మార్పు వచ్చింది. భారతదేశం ఈ రకంగా ఉంటే మేబీ వాళ్ళు అన్నట్టుగానే త్వరలో నియర్ ఫ్యూచర్లో 3rd largest ఎకానమీగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దే కెనాట్ రూల్ అవుట్ అనమాట, మరో మార్గం లేదు. రెండోది, వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు భారతదేశాన్ని ఇరుకున పడే విధంగా, ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని, తర్వాత ముఖ్యంగా డైరీని మన మీద డంప్ చేయాలంటే అలాంటి వాటికి ఒప్పుకోవట్లేదని. సో మనకేంటంటే ఈ రకమైన స్థాయి స్తోమత మనకుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళని కాదని డైరెక్ట్గా అనకుండా మన పాలసీ మేకింగ్లోనూ మనకున్నటువంటి రిసోర్సెస్ని చాలా జాగ్రత్తగా వాటిని వినియోగించుకుంటూ ఇంటర్నల్గా డెవలప్మెంట్ అవుతూ ఎక్స్టర్నల్గా కంపీట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ తప్పకుండా ఒక రకమైన ఆలోచనలో పడ్డారు. భారతదేశం ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటి 50 years ఒక రకంగా ఉంది. అంటే ఇదేంటంటే అండి, ఏదో పొలిటికల్ పార్టీస్ క్లెయిమ్ చేసినట్టు కాకుండా సహజం అన్నమాట. మొదట టీథింగ్ ట్రబుల్స్ అని చెప్పి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఆర్గనైజ్ అయిన తర్వాత చాలా స్టేబుల్గా చక్కగా భారతదేశం వికసిత్ భారత్ అనేది స్లోగన్నే కాకుండా ఖచ్చితంగా వైపు వెళ్తున్నారు.
మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మరో మార్గం లేదు. ఎందుకంటే ఇక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్ ప్రపంచంలోనే అత్యుత్తమం. తర్వాత సస్టైనబిలిటీగా చాలా కాలం ఈ హ్యూమన్ రిసోర్సెస్ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. జపాన్లో కానీ ఇతర దేశాల్లో కానీ చైనాలో కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ పడిపోవటం, అసలు అక్కడ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, ఉన్న రిసోర్సెస్ని ఏ రకంగా ఉపయోగిస్తారు అనే వాటికి కూడా ఈ పాలకులకి ఒక రకమైనటువంటి యాంగ్జైటీ కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎటు చూసినా కూడా భారతదేశాన్ని అశ్రద్ధ చేసే అవకాశం లేనే లేదు. రెండోది, మనం చేసే ఫారిన్ పాలసీస్ ఒకప్పుడు తటస్థ విధానం అనేది మనకు ఉండేది, నాన్ అలైన్ మూవ్మెంట్. దాన్ని ఇప్పుడు ఏంటంటే పాపులర్గా దాన్ని ఆ స్లోగన్ లాగా వాడకపోయినా ఈనాటికి మనం ఆ విధానాలని పూర్తిగా పక్కన పెట్టకుండా వాటిని వాడుతున్నాం. అంటే ఏంటంటే మధ్యస్థంగా ఉండటం, అబ్జర్వ్ అండ్ ప్రొసీడ్, ఇలాంటి పద్ధతులతో ఖచ్చితంగా భారతదేశం ఎప్పటికైనా కానీ మనం అనుకున్నట్టుగానే అతి త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. దాన్ని వాళ్ళు ఎవరు కాదనలేరు. రైట్ ఇలాంటి శేషాద్రిరావు గారు, ఖచ్చితంగా మనకి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శేషాద్రిరావు గారు, మళ్ళీ